కొన్నేళ్ల క్రితం వచ్చిన కమల్ హాసన్ నటించిన దశావతారం చిత్రాన్ని అందరూ చూసే ఉంటారు. ఆ చిత్రంలో ఒక సీన్ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సముద్రంలో వేస్తారు. అది ఆనాడు రియల్గా జరిగిన కథ. సముద్రంలో వేసిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏమైంది? ఆ తర్వాత ఎక్కడికి చేరుకుంది? శతాబ్దాల అనంతరం ఇప్పుడు ఆ విగ్రహం పరిస్థితి ఎలా ఉంది? ఆ విశేషాలు తెలియాలంటే ఐ న్యూస్ దశావతారం పార్ట్ 2 గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. వెల్కమ్ టు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. మనలో చాలామంది కమల్ హాసన్ హీరోగా వచ్చిన దశావతారం సినిమా చూసాం. చాలా ఏళ్ల క్రితం ఈ సినిమా వచ్చింది. అయితే ఆ సినిమాలో ఒక విష్ణుమూర్తి విగ్రహాన్ని చోళుల పరిపాలన కాలంలో సముద్ర గర్భంలో పడేయటం జరుగుతుంది. అయితే సినిమాలో అంతవరకే చూపించారు. ఆ తర్వాత ఆ విగ్రహం ఏమైంది, ఎక్కడికి చేరుకుంది, ఇలా దశావతారం పార్ట్ 2 ఎలా ఉంటుందో ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో మీకు చూపిస్తాను. దశావతారంలో మనకు ఆ మూవీలో చూపించిన విగ్రహం ఆ తర్వాత సముద్ర గర్భం నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలియాలంటే మనం తిరుపతికి రావాలి. ఎందుకంటే ప్రస్తుతం నేనున్న ఈ ప్రదేశంలోనే ఆ విగ్రహం ఉంది. తిరుపతిలోని మంచినీళ్ళ గుంట ప్రదేశంగా దీన్ని చెప్తారు. దీన్నే నరసింహ తీర్థంగా కూడా గతంలో పిలుస్తూ ఉండేవారు. ఆ తర్వాత స్థానికులు ఇక్కడ నుంచి మంచినీళ్ళు తీసుకువెళ్తారు కాబట్టి మంచినీళ్ళ గుంటగా కూడా ఇది పేరు రావడం జరిగింది. ప్రస్తుతం మీకు ఏదైతే చూపిస్తున్నానో ఇక్కడ స్వామివారికి సంబంధించి ఇక్కడికి చేరుకోవాలంటే ప్రస్తుతం ఇక్కడ ఈ ఎదురుగా ఉన్న వీధి మహతి ఆడిటోరియం అంటారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 4 అడుగులు ముందుకు వేస్తే ఈ యొక్క వీధి రావడం జరుగుతుంది. సరిగ్గా మహతి ఆడిటోరియం ఎదురుగా ఈ వీధి ఉంటుంది. కొంచెం 4 అడుగులు వేస్తే మనకు ఈ మంచినీళ్ళ గుంట ప్రాంతాన్ని మనం చేరుకోవచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత స్వామివారి విగ్రహం ఏదైతే ఈ మంచినీళ్ళ గుంట నరసింహ తీర్థంగా మనకు స్వామివారి పై భాగంలో చూస్తే నరసింహస్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ నరసింహస్వామివారి ఆలయం ఉండేది, అందుకనే దీన్ని నరసింహ తీర్థంగా పిలుస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ తర్వాత ముస్లిం పాలకుల కాలంలో ఈ యొక్క ఆలయం ధ్వంసమైందని చెప్తారు. అయితే మంచినీళ్ళ గుంట మాత్రం ఇప్పటికీ కూడా మనకు అలాగే కనిపిస్తుంటుంది. ఈ మంచినీళ్ళ గుంట ప్రాంతంలోనే ఓ రావి చెట్టు కింద ఆ దశావతారంలో ఆ సముద్ర గర్భంలో చూపించిన విగ్రహం ఉందని చెప్తారు. ప్రస్తుతం ఆ విగ్రహం దగ్గరికి ఇప్పుడు మనం వెళ్దాం. ఆ విగ్రహం ఎలా ఉంది, ప్రస్తుతం దాన్ని ఇక్కడ స్థానికులు ఏమంటున్నారు, ఏ విధంగా పూజలు అందుకుంటుంది, ఆ విగ్రహం తిరుపతికి రావడం ఏ విధంగా జరిగింది, ఇలా ఈ విషయాలన్నీ కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక ప్రస్తుతం నేను తిరుపతిలో ఏదైతే శయనించిన వెంకటేశ్వర స్వామివారి రూపమైన గోవిందరాజుల స్వామివారి విగ్రహంగా భావించే ఆ విగ్రహం ఉన్న ప్రదేశంలో ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడ దీన్ని మంచినీళ్ళ గుంట అని ఇక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే తరతరాలుగా ఇక్కడ నుంచి గతంలో మంచినీళ్ళు స్థానికులు తీసుకువెళ్ళేవాళ్ళు కాబట్టి మంచినీళ్ళ గుంట అంటారు. అయితే ఇది నరసింహ తీర్థంగా కూడా ఇక్కడ పురాణాలు చెబుతూ ఉంటాయి. ఇక్కడ నరసింహ స్వామివారి ఆలయం ఒకప్పుడు ఉండేది. అయితే ఆ తర్వాత ముస్లిం పాలకుల సమయంలో ధ్వంసమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికీ దానికి సంబంధించిన అవశేషాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఏదైతే ఈ మంచినీళ్ళ గుంట అలాగే నరసింహ తీర్థంగా చెప్పుకునే ఈ యొక్క పవిత్రమైన ప్రదేశానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పచ్చు. మనం చూస్తే ఇక్కడ కోనేరు ఏడాది పొడవునా ఈ కోనేరులో నీళ్లు ఉండడం ఇక్కడ విశేషం. ఎప్పుడు కూడా ఈ నీళ్లు ఇంకిపోయిన సందర్భాలు అయితే లేవు. అందుకని స్థానికులు నీటి అవసరాలకు ఒకప్పుడు ఇది ఎంతో ఉపయోగపడేది. అయితే కాలక్రమంలో ఇక్కడ ఉన్న గ్రామం పట్టణంగా మారి పట్టణం నగరంగా మారిన నేపథ్యంలో ఈ మంచినీళ్ళ గుంట సంబంధించి పట్టించుకోకపోవడంతో పూర్తిగా ఈ చెట్లు చేమలతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇదే ప్రాంతంలో స్వామివారిని ప్రతిష్ఠించడం కూడా జరిగింది. ఇక్కడే మనకు ఏదైతే మనం ముందుకు చెప్పుకున్నామో ఆ విగ్రహం సంబంధించి కూడా మనం దూరంగా చూస్తే ఈ మంచినీళ్ళ గుంట కొంచెం ముందుగా చూస్తే మనకు కనిపిస్తోంది. ఆ ముందు ఆ రావి చెట్టు కిందన ఆ విగ్రహం ఉండడం జరుగుతుంది. శతాబ్దాలుగా దాదాపు
దీనికి ఇప్పుడు చూస్తే దాదాపు ఇంచుమించు 12వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం 12వ శతాబ్దం కాలం నాటి విగ్రహంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామానుజాచార్యులు ఆయన నివసించింది ఇంచుమించుగా 10వ శతాబ్దం చివర 11వ శతాబ్దం ఆ తర్వాత కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఆ సమయంలోనే ఇక్కడ విగ్రహాన్ని తీసుకొచ్చినట్లుగా కూడా చెబుతారు. ప్రస్తుతం చూస్తే పూర్తిగా ఈ మంచినీళ్ళ గుంట పూర్తిగా మొత్తం చెట్ల పొదలతో నిండిపోయింది. అయితే టీటీడీ ఈ మధ్య కాలంలో దీన్ని అభివృద్ధి చేసి భక్తులకు కూడా ఒక సందర్శనీయమైన స్థలంగా ఈ చారిత్రక ప్రదేశాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిశ్చయించడంతో కూడా ప్రస్తుతం త్వరలో భక్తులకు ఈ స్వామివారి దర్శన భాగ్యం కలిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పచ్చు. ఇక స్వామివారికి సంబంధించి కూడా ఈ విగ్రహం ఇక్కడ తిరుపతి పూర్వీకులకైతే చాలామంది కూడా ఆ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసు, కానీ ఇప్పుడు ఉండే తరానికి చాలామందికి ఆ విగ్రహం గురించి పెద్దగా సమాచారం కూడా వాళ్ళకి లేని పరిస్థితి అయితే ఉంది. అలా ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న విగ్రహం తరహాలోనే అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ విగ్రహం తిరుపతిలోని ఈ మంచినీళ్ళ కుంట ప్రదేశంలో అయితే ఈ విగ్రహాన్ని మనం చూడొచ్చు. తిరుపతికి వచ్చే వాళ్ళు ఏదైతే మహతి ఆడిటోరియం ఉంటుంది తిరుపతిలో, ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్ అని కూడా అంటారు, దాని పక్కనే కొంచెం ముందుకు మహతి ఆడిటోరియం ఆపోజిట్గానే ఉన్న ఒక చిన్న వీధి ఉంటుంది. ఆ వీధిలో ఒక 4 అడుగులు వేయగానే ఈ మంచినీళ్ళ గుంట ప్రదేశం అయితే వస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఇది కార్పొరేషన్ పరిధిలో ఉండడంతో ఉదయం పూట కొంతమంది భక్తులకు మాత్రమే అనుమతి లభిస్తోంది. శనివారం మాత్రం ఉదయం భక్తులు వచ్చి అభిషేకాలు చేసుకుంటూ వెళ్తుంటారు. గత కొన్నేళ్ల క్రితం అయితే పెద్దగా పూజలు కూడా లేకపోవడంతో ఇక్కడున్న స్థానికులు ఆ విగ్రహానికి పూజలు చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడిప్పుడు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో దీని ప్రాధాన్యత అందరికీ తెలుస్తూ వస్తోంది. ఇక ఈ స్వామివారి విగ్రహం ఎలా ఉంది, దానికి ఏ విధంగా పూజలు జరుగుతూ ఉంటాయి, ఆ విగ్రహాన్ని స్థానికులు ఏమని పిలుస్తూ ఉంటారు, దాన్ని వాళ్ళు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్ రూపాన్ని మనం చూద్దాం. ఈ మంచినీళ్ళ గుంట ఒడ్డున శతాబ్దాలుగా ఈ విగ్రహం ఇదే ప్రాంతంలో కొలువై ఉంది. మనం చూస్తే భారీ వృక్షం కింద మనం చూస్తే రావి చెట్టు కింద చూస్తే ఈ విగ్రహం ఇప్పటికి దాదాపు శతాబ్దాలుగా కొలువైన ఈ మూర్తిని ఎంతోమంది భక్తులు నిత్యం వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఇక ఈ విగ్రహానికి సంబంధించి కూడా ఎంతో ప్రాధాన్యత, ఎంతో చారిత్రక నేపథ్యం కూడా ఉంది. దాదాపు దీనికి సంబంధించి కూడా గతంలో ఏదైతే శ్రీమద్ రామానుజాచార్యుల వారి సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో చిదంబరాన్ని ఇతర తమిళనాడు ప్రాంతాన్ని చోళరాజులు పరిపాలించుకునే ఆ సమయంలో అక్కడ విష్ణుమూర్తి విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా చిదంబరం ఆలయంలో ఏదైతే స్వామివారి విగ్రహాన్ని మనం దశావతారం సినిమాలో చూసామో ఆ తరహాలో ఆ విగ్రహాన్ని సముద్ర గర్భంలో పాడేసిన తర్వాత అక్కడ వైష్ణవులు ఈ విగ్రహాన్ని తిరుపతికి తీసుకొచ్చి ఇక్కడ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ప్రతిష్ఠించాలని మొదట భావించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ తరువాత మార్గ మధ్యలో ఈ విగ్రహానికి స్వల్పంగా డ్యామేజ్ కావటం, అంటే అటు మనం చూస్తే విజువల్లో ఎక్కడైతే చూస్తున్నామో ఈ చెయ్యి ప్రాంతంలోనూ అలాగే మరొక సుదర్శన చక్రం ధరించే ఆ ప్రాంతంలో కూడా చిన్నపాటి డ్యామేజ్ రావటం, చిన్నపాటి స్వల్పంగా గాయం కావడంతో ఇలా గాయాల పాలైన విగ్రహం ఏదైతే గర్భాలయంలో ఉండేందుకు శాస్త్ర విరుద్ధం కావడంతో దీనిని తీసుకువచ్చి అప్పుడు నరసింహ తీర్థం అని చెప్పుకునే ఈ మంచినీళ్ళ గుంట ప్రాంతంలో ఈ చెట్టు కిందే ఇక్కడే ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి స్వామివారు ఇక్కడే శయనించి కొలువై ఉండి భక్తులకు ఇక్కడి నుంచే దర్శనం ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతి నగరం ఏర్పాటుకు ఈ విగ్రహం యొక్క అవినాభావ సంబంధం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొదట గోవిందరాజ స్వామి ఆలయం అక్కడ పార్థసారథి ఆలయంగా కూడా చెప్తుంటారు. అయితే ఆ తర్వాత రామానుజాచార్యులు వారు ఈ విధంగా గోవిందరాజ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవటం, దాదాపు ఆ తర్వాత ఈ విగ్రహం ఇక్కడికి రావటం, ఇది డ్యామేజ్ అవ్వటం, ఆ తర్వాత దీన్ని ఇక్కడ తీసుకొచ్చి అప్పటికప్పుడు ఒక సున్నపరాతి విగ్రహాన్ని గోవిందరాజ స్వామి ఆలయంలో
ప్రతిష్ఠించినట్టుగా చెప్తారు. అందుకని అక్కడ ఆలయంలో అభిషేకాలు స్వామివారికి ఉండవని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ విగ్రహం ఏదైతే గోవిందరాజ స్వామివారి ఆలయంలో ప్రతిష్ఠించబడి భక్తులతో పూజలు అందుకోవాల్సిన ఈ మూర్తి ప్రస్తుతం శతాబ్దాలుగా ఇక్కడే ఈ రావి చెట్టు కింద కొలువై ఉండి ఈ ప్రశాంత వాతావరణంలో భక్తులకు దర్శనం ఇస్తూ ఉండడం జరుగుతోంది. అయితే ఈ మధ్య కాలంలో టీటీడీ దీనిపైన దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. ఇంత చారిత్రక నేపథ్యం, ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ విగ్రహాన్ని భక్తులందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఒక సంకల్పం చేసినట్టుగా తెలుస్తోంది. దాంతో ఈ మంచినీళ్ళ గుంట ప్రాంతాన్ని అభివృద్ధి పరిచి ఈ విగ్రహానికి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి భక్తులను అనుమతించే అవకాశాలను కూడా టీటీడీ పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందని చెప్పచ్చు. అలాగే మంచినీళ్ళ గుంట మనం ఏదైతే చూస్తున్నాం, పక్కన ఉన్న మంచినీళ్ళ గుంట కూడా తిరుపతితో ఎంతో అవినాభావ సంబంధం ఉందని చెప్పచ్చు. ఒకప్పుడు తిరుపతి ప్రజలు ఇక్కడి నుంచే మంచినీళ్ళు తీసుకువెళ్ళేవాళ్ళు కాబట్టి దీన్ని మంచినీళ్ళ గుంటగా అప్పట్లో చెప్పుకుంటూ ఉండేవారు. అయితే చరిత్ర ప్రకారం, పురాణ ప్రకారం కూడా ఈ మంచినీళ్ళ గుంట అనేది కూడా ఒక తీర్థంగా చెప్తారు. ఇక్కడ నరసింహ తీర్థంగా దీనికి పేరు ఉంది. ఆ పక్కనే ఒడ్డున ఉన్న నరసింహస్వామి ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయం సంబంధించి కూడా అప్పట్లో స్వామివారు పూజలు అందుకుంటూ ఉండేవారు. అప్పట్లో ఇది కోనేరుగా ఉండేది. అయితే ఆ తర్వాత శ్రీమద్ రామానుజాచార్యుల వారు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఈ చెట్టు కింద ప్రతిష్ఠించిన తర్వాత ఆ తర్వాత క్రమంలో దీన్ని మంచినీళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు కాబట్టి మంచినీళ్ళు గుంటగా ఇక్కడ పిలుచుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మనం చూస్తే అప్పటి నుంచి స్వామివారు ఇప్పటిదాకా కూడా ఇక్కడే కొలువై ఉండి భక్తులకు ఏదైతే ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. మనం చూస్తే విగ్రహ మూర్తిని చూస్తే మనం ఏదైతే దశావతారం సినిమాలో చాలామంది చూసే ఉంటారు. అందులో ఏ విధంగా ఉంటుందో రూపం అచ్చం మనం చూస్తే అదే విధమైన అనంత పద్మనాభ స్వామి కేరళలో ఏ విధంగా మూర్తి ఉంటుందో, ఏదైతే గోవిందరాజ స్వామి విగ్రహం తిరుపతిలో ఉంటుందో అలాంటి రూపమే ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తూ ఉంటుంది. చూస్తే మనం శయనించిన ఈ రూపం మనం చూస్తే చెట్టు కింద ప్రశాంత వాతావరణంలో స్వామివారు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఈ భంగిమలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. చూస్తే ఎంతో పురాతనమైన, ఎంతో పురాణ ప్రాశస్త్యమైన ఇక విగ్రహంగా కూడా దీన్ని భావిస్తారు. దీనికి రకరకాల ప్రచారాలు కూడా ఉన్నాయి. చిదంబరంలో విగ్రహం ఏదైతే చిదంబర రహస్యం అంటారు, చిదంబరంలో అప్పట్లో చోళ రాజులు అప్పుడు విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు ఆ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చారని ఒక ప్రచారం ఉంది. అలాగే ఆ తర్వాత అది కాకుండా కూడా ఆ తర్వాత చోళుల పరిపాలనలో అక్కడ ఏదైతే తమిళనాడులో ఈ విధంగా వైష్ణవ ఆలయాలపై ధ్వంసాలు జరుగుతున్న సమయంలో ఇక్కడ తరలి వచ్చే వైష్ణవులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకోవాలని, గోవిందరాజ స్వామి ఆలయాన్ని నిర్మించుకోవాలని భావించారని చెప్తారు. అందువల్ల తమిళనాడులో తయారు చేసిన విగ్రహం ఇక్కడికి తీసుకొచ్చారని ఒక కథనం ప్రచారంలో ఉంది. అలాగే ఏదైతే కానీ మొత్తం మీద ఆ తరలింపు ప్రక్రియలో భాగంగా ఈ విగ్రహానికి గాయం కావడంతో దీన్ని ప్రతిష్ఠించకుండా ఆలయంలో ఈ విధంగా తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్వామివారి పూజలు అందుకుంటూ ఉన్నారు. మనం చూస్తే విగ్రహం మొత్తం కూడా మనం పరిశీలిస్తే కూడా ఎంతో మనోహర రూపం. మనకు తిరుమల శ్రీవారి ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఎంత ఎత్తులో ఉంటారో దాదాపు అదే ఎత్తులో మనకు ఇక్కడ అదే విధంగా విగ్రహం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉండటం ఇక్కడ మరో విశేషంగా చెప్పుకోవచ్చు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఒక రకంగా చెప్పాలంటే తిరుపతిలో ఉన్న గోవిందరాజ స్వామి వారి ఆలయానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అయితే అలా గర్భాలయంలో ఉండాల్సిన ఈ స్వామివారి రూపం ఈ విధంగా చెట్టు కింద శయనిస్తూ భక్తులకు కనిపిస్తూ ఉండడం కూడా ఒక విశేషంగా కూడా మనం చెప్పచ్చు. ఈ విధంగా స్వామివారి ఈ యొక్క వెంకటేశ్వర స్వామివారి ఈ శయనించిన రూపానికి సంబంధించి కూడా ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు టీటీడీ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది భక్తులకు చూసే అవకాశం రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. తిరుపతికి వచ్చే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు కిందకు వచ్చి మళ్ళీ ఈ శయన రూపంలో ఉన్న స్వామివారిని కూడా దర్శించుకునే సౌలభ్యం కూడా త్వరలో కలగనుందని చెప్పచ్చు. ఇక
ఇక మంచినీళ్ళ గుంట దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం పైన స్థానికులు ఏమంటున్నారు, ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మా చెప్పండి, ప్రతి శనివారం వస్తూ ఉంటారు అక్కడ? శనివారం వస్తుంటాము, 15 ఏళ్ళుగా వస్తున్నాము. బాగా ఫేమస్ అన్నమాట. ఏం తెలుసు విగ్రహం గురించి? అట్లా ఏమంటే ఒక నమ్మకం అన్నమాట. దేవుడు అంటే ఒక నమ్మకము. ఆ అక్క కూడా బాగా పూజ చేసి బాగా మంచిగా చేస్తుంది. మేము కూడా మా పిల్లలు అప్పుడప్పుడు అభిషేకం చేసి బాగా చేస్తాం సార్. థ్యాంక్ యూ. అలాగే మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మా చెప్పండి, మీరు వస్తూ ఉంటారా? అప్పుడప్పుడు వస్తూ ఉంటారా? మేము బయట నుంచి చూసిందే ఈ రోజే. ఇక్కడ అంటే చాలా మహిమాన్వితమైన ఆయన అని విన్నాము. మెయిన్ అక్కడికన్నా కూడా ఫస్ట్ ఇక్కడే చరిత్ర ఉందన్నారు. కోయిదల స్వామి గుడి మెయిన్ టెంపుల్ ఉంది కదండి తిరుపతిలో, అక్కడికన్నా ముందు ఇక్కడే ఈయన అంటే విడిది దిగినట్టుగా ఇక్కడ నానుడు ఉంది. అంతకన్నా అంటే ఎక్కువ విషయాలు తెలియదు నాకు. ఒక నమ్మకంతోనే మేము కూడా వచ్చాము ఇక్కడికి. అదే తమిళనాడు నుంచి ఇక్కడికి విగ్రహాన్ని తీసుకురొచ్చి గోవింద స్వామి ఆలయంలో ఫస్ట్ ప్రతిష్ఠించాలనుకున్నారు. కొంచెం చిన్న డ్యామేజ్ ఉంటే ఇక్కడ మంచినీళ్ళ గుంట కాడ పెట్టారు. అవును, మంచినీళ్ళ గుంట కాడ. అక్కడికి మాత్రం మామూలుగా అంటే రియల్ విగ్రహం అంటే ఇక్కడే, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ టైప్ లో అక్కడ పెట్టున్నారు. అది ఎన్నోసారమ్మా రావటం మీరు? ఇక్కడైతే 2 years నుంచి వస్తున్నానండి. అంటే బయట గేట్ క్లోజ్ చేస్తున్నారు, బయట నుంచి చూసుకొని దండం పెట్టుకుని వెళ్లే వాళ్ళమే. ఈ రోజు మా టైం బాగుంది కాబట్టి ఈ టైంలో వచ్చి దర్శనానికి వచ్చాము మేము ఇక్కడికి. టీటీడీ కూడా దీన్ని డెవలప్ చేసి భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంచేలా కూడా చర్యలు తీసుకుంటుందని బాగా చేస్తే బాగుంటది అని అందరూ ప్రజల అభిప్రాయం కూడా. ఇంకా టీటీడీ అనేది ఒకరితో పోయేది కాదు కదా, ఎండోమెంట్ అయినప్పుడు ఈ మధ్య చెప్పింది డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. అమల్లో పెట్టాలి కదా అంటున్నా. అయితే టీటీడీ కూడా దీని మీద టీటీడీ నిధులు కూడా కేటాయించి దీన్ని డెవలప్ చేయాలని తాజాగా ఈ మధ్య కాలంలో నిర్ణయం తీసుకున్నారు. ఏం విగ్రహం ఎట్లా వస్తుంటారు జనం? ఎప్పటి నుంచి మీరు చూస్తున్నారు చెప్పండి? నేను చూసేదే కదా, నేనే చేసేది పూజ. ఎంతకాలం నుంచి చేస్తున్నారు పూజ? ఎంత సంరక్షణ మీరు చూస్తూ ఉంటారు కదా? మేమే చేస్తాను. తెల్లవారుతో ఉదయం 5 గంటలకు వస్తాము, అభిషేకం చేస్తాము. మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి? మా చిన్నప్పటి నుంచి మేము చూస్తా ఉన్నాం మేము. ఏమని మీ పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు విగ్రహం గురించి? చిదంబరం నుంచి అక్కడి నుంచి వచ్చింది. ఇది ప్రతిష్ఠించేదానికి గోవిందరాజ స్వామి గుళ్ళోకి ప్రతిష్ఠించేది. అది మొక్క పూడ్చింది, వేళ్ళు, ముక్కు. ఇదో అక్కడ ఉన్నాయి చూడండి, చూపిస్తారా అండి? ఏముంది అక్కడ? వేళ్ళు మొక్క పోయింది, వేళ్ళు డ్యామేజ్ అయింది. ఇది ఇక్కడ ఈ 2 ప్రదేశాల్లో డ్యామేజ్ అయింది విగ్రహం. వేళ్ళు కాడ, ఇక్కడ వేళ్ళు కాడ, అక్కడ కింద శంకు సుదర్శన చక్రం ఉండే చోట 2 చోట్ల చిన్న డ్యామేజ్ అయింది. అందుకని విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించినారు. అంతే ఇక్కడనే ఉంది, అది ఇక్కడి నుంచే ఉంది. మళ్ళీ మా పురాతకాలం నుంచి ఉంది, మాకు తెలీదు. చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం అంతేగాని. మొక్కుకుంటాము, తీర్చినాక ఈ విధంగా మనం మొక్కులు తీర్చుకుంటాం. అలాగా మీకు ఎదురైన మహిమలేంటి ఈ విగ్రహం సంబంధించి? మీరు ఏమైనా కోరికలు కోరుకోవటం అట్లా? మనకి అన్ని జరుగుతాండాయి. ప్రజలు కూడా చాలా మంది వాళ్ళ కోరికలు ఉండారు. అమెరికాకు మొక్కు ఉండే వాళ్ళు ఉండారు, ఇంకా ఏదేదో వాళ్ళ ఉద్యోగం పరంగా అట్లా చాలా జరిగి ఉండాయి. అందరూ వచ్చి ఆయనకు కానుకలు సమర్పిస్తా ఉండారు. వస్త్రాలుగా తరపున ఇస్తా ఉండారు, ఇంకా ఏదైనా ప్రసాదాల తరపున ఏదైనా చేయమంటారు, అభిషేకాలు చేయమంటారు, అట్లా చేసుకుంటా ఉంటారు. మీరు మీకు ఎట్లా తెలుసు ఇక్కడ విగ్రహం ఒకటి ఉందని? ఇక్కడ మా నేటివ్ ప్లేస్ వచ్చి తిరుపతి. నాకైతే ఒక 7 years బ్యాక్ అయితే ఎంట్రన్స్ వరకు వచ్చి చూసి వెళ్ళాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట నేను ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకోవడము. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఈ స్టైల్ ఆఫ్ వ్యూలో నేను ఫస్ట్ టైం దేవుణ్ణి చూడటము. సో కోరికలన్నీ కోరుకున్నాను. తెలుసు విగ్రహం గురించి ఏమైనా చరిత్ర కానీ ఏమైనా చూసారా? మీ పెద్దవాళ్ళు ఏమైనా చెప్పారా? మా నాన్నగారు ఇక్కడే పుట్టి పెరిగారు అనమాట. మా నాన్నగారు వచ్చేసి మంచినీళ్ళ గుంట దగ్గరే. ముందు పురాతకంలో వచ్చేసి ఇది నరసింహ తీర్థంగా పేరు చెందింది. లక్ష్మీ నరసింహస్వామి గుడి, నెక్స్ట్ నాగాలమ్మ గుడి అంతా కలిసి ఉండింది అనమాట. తర్వాత నవాబు కాలంలో షేర్ ఖాన్ అనే వ్యక్తి వచ్చి నరసింహస్వామి గుడిని ధ్వంసం చేసి, అంటే ఆయనకి లక్ష్మీ నరసింహస్వామి కావాలని అతను అక్కడికి తీసుకువెళ్ళిపోయి ఇక్కడ లక్ష్మీ నరసింహ తీర్థాన్ని మంచినీళ్ళ గుంటగా విభజించబడింది. దాని తర్వాత ఆయన అలిపిరికి వెళ్ళారనమాట. సో అలిపిరికల్లా వెళ్ళి అక్కడ నా పెరుమాళ్ స్వామిని ఉన్నారు కదా, ఆయన దగ్గర కూడా ఏదో దోచుకోవాలి ఆయన అంటే, అప్పుడు కాలంలో వాళ్ళకి నగలు అవి ఎక్కువ ఆశ ఉండడం వల్ల వాళ్ళు దోచుకోవడానికి వెళ్ళింది అట్లని చెప్పి నాకు చెప్పారు. అట్లా ఇది మంచినీళ్ళ గుంటగా అక్కడ
పేరు చెందిందని మా నాన్నగారు చెప్పడం వల్ల తెలిసింది. ఇక్కడ వచ్చి నేను ఈ రోజే ఫస్ట్ టైం ఇక్కడ ఈ స్వామిని చూడడం. ఇక్కడ వచ్చేసి ఇది కొన్ని ముఖ చిత్రాలు అవి ఇవి కొన్ని డ్యామేజ్ ఉండడం వల్ల అక్కడ గోవిందరాల స్వామి గుడిలో ఉండేది జస్ట్ శిల మాత్రమే అక్కడ నిర్మించబడ్డారు. ఇది ఒరిజినల్ విగ్రహము అని చెప్పడం జరిగింది మా నాన్నగారు. దాని ద్వారానే నాకు ఈ గుడి గురించి తెలిసింది. ఇదే ఫస్ట్ టైం రావడం. మా పురాతకం వాళ్ళు ఉండుకొని ఇక్కడ రావడం వల్ల మాకు కొన్ని జరిగాయి, సో మీరు వెళ్ళండి దర్శించుకొని రండి అని చెప్పి పంపించడం వల్ల వచ్చాము. తిరుపతిలోని మంచినీళ్ళ గుంట ఇక్కడ వెలిస్తున్న ఈ విగ్రహానికి సంబంధించి పెద్దవాళ్లకు అనేక విషయాలు తెలుసు. ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే కూడా మనతో పాటు అప్పటి నుంచి ఇక్కడ స్థానికంగా ఈ విగ్రహం పక్కనే ఉన్న ఈ స్థానికులు అయితే ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, మీ విగ్రహం మీ చిన్నతనంలో ఈ విగ్రహాన్ని, మీ వయసు 79, ఇక్కడే ఉండాము. విగ్రహం మీకేం చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు? అన్నాడు మా తాత కొండ మీద డ్యూటీ ఆ కాలంలో. ఆయన చెప్పినాడు, రామానుజాచార్యులు వచ్చినారు కదా, అప్పుడు గోవిందరాజు పట్టణం అనే పేరు పెట్టినారు తిరుపతికి. అక్కడ పెట్టినారు. పెట్టిన తర్వాత ఆయన బంక మట్టి చేసి తయారు చేసి గడియలు వెళ్ళిపోతాయని, అమృత గడియలు వెళ్ళిపోతాయని బంకమట్టు తయారు చేసి నైవేద్యం పెట్టి పూజ చేసినారు. ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. అప్పుడు తమిళనాడు నుంచి వచ్చిన విగ్రహాన్ని అది కొంచెం ఇక్కడ పెట్టారు. అప్పటి నుంచి మేమంతా చిన్న ప్రాంతం అంతా పోయేది వచ్చేది. అప్పుడు ఇప్పుడన్నా అన్ని కట్టినారు, అప్పుడేమి లేవు. ఆ రాళ్ళతోనే పోతా ఉన్నాము, వస్తాము. గోవిందరాజులు అసలే ఫస్ట్ ఇక్కడ నరసింహ తీర్థం అనే వాళ్ళు అంట కదా, నరసింహస్వామి మంచినీళ్ళ గుంట అని పేరు ఎందుకు వచ్చింది? గుడి కట్టినాడు ఆయన, ఒక ఆయన నరసింహస్వామి గుడి. ఆయన తీర్థం పెట్టినారు. గోవిందరాజు గుడికి పోతాది, రాములారి గుడి కాదు, ఏనుగులు గుర్రాలు తోడ తీర్థాలు ఎత్తుకొని పోతా ఉన్నారు. అప్పుడు ఈ విగ్రహానికి పూజలు ఉండేవా? అప్పుడు చేస్తా ఉండేవా? అప్పుడు లేదు, ఇప్పుడు చేస్తా ఉన్నారు. అప్పుడు పోయిన వాళ్ళంతా పోయి దండం పెట్టుకొని కర్పూరం ముట్టించుకొని ధ్యానం చేసుకొని వస్తా ఉన్నాము. ధ్యానం ఎక్కువగా బాగా ఆడ కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది నాకు. మీరు చెప్పండి, విగ్రహం మీరు చిన్నప్పటి నుంచి చూస్తా ఉండేవాళ్ళు కదా, అప్పట్లో ఏమైనా పూజలు జరుగుతూ ఉండేవా? ఈ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పుకునే వాళ్ళు అప్పుడు? మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు, మా దేవుడి పైన ఎక్కి ఆడకూడదు, కిందనే కూర్చొని ఆడుకోవాలి. ఆడుకునే వాళ్ళు విగ్రహం ముందు మీరు చిన్నప్పుడు? తెలీదు, దేవుడు అనేది తెలియదు. మా నాన్న కుట్టేది, మా నాన్న కొండ పైన స్వామివారికి మేళం వాంచేది. అది మా నాన్న వల్ల మాకు కొంచెం తెలివి వచ్చింది, దేవుడు అని అనేది మా నాన్న చెప్పేది. ఓపెన్ గా ఉండేది, అప్పుడు ఎవరు ఆపేవాళ్ళు కాదు, వెళ్ళి మామూలుగా ఆడుకునే వాళ్ళు. తెలీదు, చిన్న ఒక 7, 6 ఆ వయసులో ఆడుకునేవాళ్ళం. అట్లా పోయి ఆడుకుంటే అక్కడ పెద్ద నాగుపాము కనబడింది. మా దీని కింద నాగుపాము ఉంది, 7 తలల నాగుపాము ఉంది, నువ్వు అక్కడ పోకూడదు, ఆడకూడదు, దేవుడు దూరం నుంచి దండం పెట్టుకోవాలి జేజీ అని. అప్పుడు మా నాన్న నాకేం చెప్పాడు, అప్పటి నుంచి ఇదే మాట వల్ల ప్రతి ఒక్కరికి నేను చెప్పేది నా స్నేహితులకి, ఓయో జేజీ నేను ఎక్కను, మీరు కూడా ఎక్కద్దండి, ఆడుకోకూడదు, అక్కడ పాము ఉందంట. పాము ఉండేది ఇక్కడ? ఆ పాము చూసారా మీరు? నేను చూశాను, చిన్నప్పుడే చూశాను. కానీ ఇంకా కొంచెం బాగా ఒక పెళ్లి వయసుకు వచ్చేసరికి ఈ గుళ్ళో చూశాను. మీ చిన్నప్పటి నుంచి ఒకే పాము ఉండేదా ఇక్కడ స్వామివారి? పాములన్నీ ఇదంతా తిరుగుతా ఉన్నాయి, పాములు బాగా తిరుగుతా. చెప్పండి అమ్మా, మీరు చూసారా? ఇప్పుడు వస్తూ ఉంటుందా పాము? వస్తాయి సార్, పాము వస్తుంది, బాగా కనిపిస్తుంది, కానీ ఎవరిని ఏమి చేయదు, మహిమ కలది. ఆయన కింద పాదాల నుంచి నీళ్ళు వస్తుంది, పూల వాసన వస్తుంది, ఆయనకి అందరికీ కనిపిస్తుంది. కాకపోతే పాము ఏమి చేయదు. ఇప్పటికీ ఆయన కింద పాము ఉండాలి, పడగెత్తుకొని ఉండాలి, అనగా ఎవరికి కనిపించదు. మనసు పెట్టి మనం ఉంటేనే ఆయనకి కనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి కనిపించదు. అలాగా సార్, చాలా మహిమ కలరు ఆయన. చెప్పండి అమ్మా, అంటే మీరు ఎన్నిసార్లు చూసారు పావుని? నేను లెక్కలేని సార్లు చూసాను ఈ గుళ్ళో. ఆ నుంచి వచ్చేటప్పుడు మంచి మొగలి పూలు వాసన, ఇవి ఆదిశేషుని రూపంతో అని భావించే వాళ్ళ పావును మీరు? ఇక్కడ పుట్టకాడ ఆడుకునేవాళ్ళం. అప్పుడు చిన్న వయసులో ఆమెకి నీళ్లు తెచ్చి పోసేది నాగాలమ్మకి.
అట్లా ఉండేవాళ్ళం అన్నమాట. దేవుడి మీద భక్తి నేర్పించాడు మా డాడీ. నీళ్ళగుంటని ఎందుకు దీన్ని పిలుస్తా ఉంటారు? ఇది వీళ్ళు బెస్తవాళ్ళు ఉండారే, వాళ్ళు తవ్వించిన గుంట అది. వాళ్ళు తవ్విస్తే ఇద్దరు భార్య భర్త, వాళ్ళకి పిల్లలు లేరంట అప్పట్లో. పిల్లలు లేకపోయేసరికి వాళ్ళిద్దరు బాగా తవ్వి 7 గుంటలు తవ్వారు. దాంట్లో 7 గుంటలు ఉన్నాయి. 7 గుంటలు తవ్విన తర్వాత 7 గుంటలు ఉన్నాయి కోనేరు కింద. 7 గుంటలు తవ్విన తర్వాత వాళ్ళ కాలం నైట్ అయిపోయింది. ఇటుపక్క ఒక మంచం, అటుపక్క ఒక మంచం వేసుకొని పడుకున్నారు. పడుకునేసరికి నైటే వర్షం పడి గుంట పొల్లింది. మనుషులు లోపలికి వెళ్ళిపోయినారు, మంచాల పైకి చేరిపోయినాయి. అది ఆ మంచాలు తీసి వాళ్ళు ఏం చేశారు, బెస్తవాళ్ళు అక్కడ ఒక సమాధి, ఆడ మనిషి సమాధి ఈ పక్క కట్టించారు, మగ మనిషి సమాధి ఇటు పక్క కట్టించారు. పక్కనే కట్టించారు. కొన్నాళ్ళకి భార్య భర్తలు. అది కొన్నాళ్ళకి ఈ వర్షాలు పడి వీళ్ళు ఈ డ్రింక్ తాగేవాళ్ళు వాళ్ళంతా ఏం అక్కడ కూర్చొనేది, చీట్లాడేది, గలీజ్ పనులంతా చేస్తూ ఉన్నారు. మళ్ళీ కొన్నాళ్ళకి వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారు, చుట్టూ పెంచింగ్ కట్టారు. పెంచింగ్ కడితే ఈ మధ్య ఈ గోడ కట్టారు. అంతకుముందు పెంచింగే ఉన్నింది, ముళ్ళ పెంచింగ్. మాటికి వాళ్ళు వీళ్ళు వచ్చేది కోపగిచ్చుకొని పడిపోయేవాళ్ళు, దొంగలు ఇచ్చుకొని వచ్చేది. ఆ డబ్బు ఇంకొకళ్ళు వెరుక్కుంటే వాళ్ళని కొట్టి గుంట్లో వేసేసేవాళ్ళు. అట్లా జరుగుతానింది. ఇంక ఇట్ట కాదని చెప్పి టీటీడీ హ్యాండ్ ఓవర్ అయిపోయింది, అవుతుంది అని అన్నారు. మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇప్పుడు పూజ చేసేవాళ్ళు, స్వామికి పూజ చేసేవాళ్ళు. అప్పుడు ఇసుమ పూలు, ఆ పూలు ఈ పూలు, మంచి పూలు దొరికేది లేదు కదా ఆ కాలాన. ఆ పూలు ఈ పూలు తెచ్చిపెట్టేది, ఆయన పాదాల కాడ దండం పెట్టుకునేది, పాలు తెచ్చిపెట్టేది. వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు చేస్తారు. స్థానికులు కూడా పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు, ఇక్కడ ఒక భార్య భర్తలు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ కోనేరులో కూడా అనేక కుంటలు తవ్వారని, కూడా స్వామివారిని పూజించుకుంటూ ఉండేవాళ్ళని. ఈ కోనేరు పొంగినప్పుడు ఒకసారి వర్షంలో వాళ్ళిద్దరు చనిపోతే ఈ కోనేరు పక్కనే వాళ్ళ సమాధులు కూడా ఇప్పటికీ ఉన్నాయని కూడా పెద్దవాళ్ళు, ఇక్కడ స్థానిక విషయాలన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి ఇక్కడ ఈ కథ కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పరిస్థితి అవుతుంది. ఇలా మంచినీళ్ళ గుంటకు సంబంధించి అనేక కథనాలు ఇక్కడ తిరుపతిలో కోకొల్లలుగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనికి అంత ప్రాధాన్యత ఉంది, ప్రాశస్త్యం. ఇక్కడే విగ్రహం ఉండడంతో కూడా ఇక్కడ మనం చూస్తున్న పెద్దవాళ్ళు వాళ్ళ చిన్నతనంలో విగ్రహం ఎక్కి ఆడుకుంటూ ఉండేవాళ్ళంట. ఈ విధంగా అనేక కథనాలు ఈ విగ్రహం వెనుక ఉన్నాయని కూడా చెప్పచ్చు. చూసారుగా, తిరుపతిలోని మంచినీళ్ళగుంట ప్రాంతంలో వెలిసిన వెంకటేశ్వర స్వామివారి విగ్రహం వెనుకున్న విశేషాలు. ఎక్కడో తమిళనాడు నుంచి అనేక కారణాలతో తిరుపతిలోని మంచినీళ్ళగుంటకి చేరుకున్న ఈ విగ్రహం ఇప్పటికీ భక్తుల పూజలు అందుకుంటుంది. టీటీడీ దీని మీద ప్రత్యేక దృష్టి సారించడంతో త్వరలో తిరుపతికి వచ్చే మిగతా భక్తులకు కూడా ఈ స్వామివారి దర్శన భాగ్యం కలిగే అవకాశం ఉంది. ఇది ఇక్కడ మంచినీళ్ళగుంట ప్రాంతంలో వెలిసిన వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి సంబంధించి ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.